సత్యనారాయణ స్వామి వ్రతం ముందు రోజుదండి ఈ వీడియో. అన్ని పనులు అయిన తర్వాత నైట్ 9:30కి ఇంకా మా పాప నేను కలిసి మందిరాన్ని అయితే డెకరేట్ చేశాము. ఇది తెల్లవారిన తర్వాత నేను ప్రసాదాలు అయితే సిద్ధం చేస్తున్నాను. నా వెనకాల తిరుగుతున్నాడండి. ఏంటి అమ్మ పొద్దున్నే లేచి ఇవన్నీ చేస్తుంది అని తురుము పచ్చడి చేశాను, మామిడికాయ పప్పు చేశాను, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశాను, చిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయ కర్రీ, పెరుగు, పులిహోర, అలాగే క్షీరాన్నం తయారవుతుందండి. ఇక్కడ మా పాప సరదాగా మాట్లాడి నేను పెడుతుందని చూడండి. వీడియోకి వాయిస్ ఓవర్ నేను ఎలా ఇస్తానంట తనే చెప్తాను. నేను ఏం చేస్తున్నాను అని చూస్తున్నాడండి ఇక్కడ లియో బాబు. వాడికి ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయాడండి. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాడు. నేనైతే పొద్దుటే లేచి పంతులు గారు వచ్చేటోడికి వంటలన్నీ చేసి మొత్తం వ్రతం దగ్గరికి అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. రాగానే ఆయన మీద మాత్రం కాసేపు అరిచాడు. మరి అలా అరిస్తే ఎలారా, ఇప్పుడు ఆయన దగ్గర కూర్చోవాలి మనం, నువ్వు కూడా ఉండాలి కదా అని అంటే కాసేపటికి ఊరుకున్నాళ్ళండి. ఒక్క 5 నిమిషాలు అరిచిన తర్వాత వాళ్ళ డాడీ కింద కూర్చోండి అన్నాను. పీఠం పెట్టారు కదా కింద కూర్చోండి అంటే కింద కూర్చున్నారని వాళ్ళ డాడీ దగ్గరే కూర్చున్నాడు. ఆయన ఏవో అక్కడ పూజ దగ్గర సర్దుతుంటే కదిలితే ఒట్టు. నేను సర్దుకున్న తర్వాత నా పక్కకు వచ్చేసాడు. నాకు చాలా ఇష్టమండి ఏదైనా పూజలు అవి చేసినప్పుడు లియో కూడా మాతో పాటే ఉండాలి. పిల్లలు ఎలాగో మా వెనకాలే కూర్చుంటారు, లియో కూడా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. కాకపోతే ఇలా వ్రతము అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి. పేరెంట్ వాళ్ళు తాంబూలం తీసుకోవడానికి అది వస్తారు, రిలేటివ్స్ వస్తారు. వాళ్ళందరినీ చూసి వీడు ఎలా రియాక్ట్ అవుతాడా అని వీడిని తీసుకొచ్చిన ఫస్ట్ రోజు నేను భయపడ్డానండి. వీడు ఎదిగిన తర్వాత ఎలా ఉంటాడో అందరితోనూ బాబోయ్ అనుకునేదాన్ని. అలా ఏమి ఇబ్బంది పెట్టడండి. ఇదిగో మా మమ్మీ డాడీ కూర్చున్నారు, అత్తయ్య గారు కూడా వస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా పూజలో కూర్చోడానికి పిలిచేశారు. ఇంకా ఎంతసేపు చక్క పెట్టుకుంటా వచ్చి పూజలో కూర్చో అని అరుస్తుంటే నేను వెళ్ళాను. వెళ్తే ఇంకా కూర్చోండి అమ్మా అని పంతులు గారు కొబ్బరి బొండాలు అయితే పెట్టి మంత్రాలు అవి చదువుతుంటే చూడండి వాడు ఏంటి అమ్మ డాడీ ఇలా నుంచుని కొబ్బరి బొండాలు పట్టుకున్నారు ఏంటి అన్నట్టు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి వీడియో. ఎందుకంటే చాలా లెంగ్ది 17 నిమిషాల వీడియో వచ్చింది. దాని గురించి అని చాలా కొంచెం కదిలిపోతుంది వీడియో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కూర్చుని పోయామండి వ్రతంలో. అయితే మా డాడీ అమ్మ అందరూ అక్షంతలు అయితే వేశారు, అత్తయ్య గారు. నేను ఏ పనిలో ఉన్నా పూజలో ఉన్నా నా కళ్ళు ఎప్పుడు లియోగడ్ గురించి వెతుకుతూనే ఉంటాయండి. ఎక్కడ ఉన్నాడు వాడు, ఏం చేస్తున్నాడు అని. చూశానో లేదో వచ్చేసాడండి. వచ్చేసి ఈయనకి నాకు మధ్యలో కూర్చుంటున్నాడు. అరే అలా కూర్చోకూడదురా, అంటే వ్రతాలు చేసేటప్పుడు ఎప్పుడు భార్యాభర్తల మధ్యలోకి ఏమీ రాకూడదు అని అంటుంటారు కదండి. ఈ పక్క కూర్చోరా నాన్న అంటే అసలు ఒప్పుకోలేదండి. ఇంక వాళ్ళ డాడీ ఉండనిలే ఏం కాదు అని అన్నారు. ఇంకా సరే అని నేను వదిలేశాను. అలా కూర్చుని కాసేపటికి వాడే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడండి. ఇంక వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడి పుట్టినరోజుకి నేను కుట్టిన డ్రెస్ అయితే వేశానండి. ఎందుకంటే రెడీమేడ్ తీసిన టీ షర్ట్లు వస్తాయి. ఇలాంటి వ్రతాలప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటే బాగుంటుంది కదా అని అది వేశాను. మెషిన్ అయితే మా పనమ్మాయికి ఇచ్చేసానండి అక్కడి నుంచి వచ్చే ముందు. లేదంటే అప్పటికప్పుడైనా నా దగ్గర ఏవో ఒక పట్టు బ్లౌజులు ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒకటి తీసి ఒక 1 అవర్లో అలా కుట్టేసేదానండి. మెషిన్ లేకపోవడం వల్ల సరే ఇంకా పూజ కదా అని ఇంకా ఆ కుర్తా అయితే వేశాను. వాడికి మాత్రం ఏదో అర్థమైందండి, పూజ చేసుకుంటున్నారు అని అయితే అర్థమైంది. ఇంకా లేచి అటు ఇటు ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూనే ఉన్నాడు. వాడికి ఎక్కడ ఉండాలో అర్థం కాలేదండి. కాసేపు అమ్మమ్మ దగ్గర, కాసేపు నానమ్మ దగ్గర అలా ఉన్నాడు. మళ్ళీ వచ్చేసాడు. అంతా కలిగి తిరిగేసి అక్కడేవో అరిటాకులు ఉంటే పాతవి, దాని మీద పడుకున్నాడండి. బెల్ట్ వేసి ఉంచాము, ఎప్పుడైనా గొడవ చేస్తే బయటికి తీసుకెళ్దాం అన్నట్టుగా. మా డాడీ అయితే ఆడిస్తున్నారనమాట వాడిని. నన్ను ముద్దాడండి తాతగారు అది ఇదని మా డాడీకి చాలా భయం అండి. మాట్లాడతారు అంతే, వాడంటే ఇష్టమే కానీ దగ్గర తీసుకోవడం అవి చెయ్యరు. అయినా పాపం ఆడిచ్చారండి చాలాసేపు. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఇంకెంతసేపు పూజ అన్నట్టు అటు ఇటు తిరిగాడు. ఇంకా నా దగ్గరికి వచ్చేసి పడుకున్నాడండి. ఇంకా చాలాసేపు ఇంచుమించు మంత్రాలు అయ్యేంత వరకు అలా పడుకునే ఉన్నాడండి. కథ మొదలవుతుంది అని అన్నప్పుడు ఆయన గట్టిగా మంత్రాలు చదువుతారు కదా, అప్పుడు ఇంకా లేచాడు అనమాట. లేచి లోపలికి వెళ్ళిపోయాడు. పేరెంట్ వాళ్ళు వచ్చారు. పోన్లేరా బాబు బాగానే వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీళ్ళని చూసి ఏం అరుస్తాడో అనుకున్నానండి. కానీ వాడికి తెలుసండి. వాళ్ళని చూసి కూడా లాస్ట్లో వచ్చాడు బయటికి. వాళ్ళ దగ్గర ఒక చిన్న పాప ఉందనమాట. ఇదిగో ఈ పాప ఆడుతున్న సౌండ్కి వాడు లోపల నుంచి గంతులేసేస్తున్నాడు అనమాట. బయట ఎవరో వచ్చారు నేను చూడాలి అని. లాస్ట్లో తీసుకొచ్చాడు మా అబ్బాయి. అంతా అయిపోయి వాళ్ళు బయలుదేరిపోతున్నారండి. అప్పుడు వచ్చాడు బయటికి. అప్పుడైనా అరుస్తాడేమో అనుకున్నానండి. లేదు, అసలు అరవలేదు. చక్కగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి స్మెల్ చూసేసి ఆ పాపను చూసి, వీడికి చిన్నపిల్లలంటే ఏంటోనండి చాలా ఇష్టం. ఏమీ అనడండి అసలు. చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే కనీసం అరవను కూడా అరవడు. ఆ పాప చూడండి ఎంత ముద్దుగా ఉందో.
ఇంకా అక్షంతలు వేసేసి అందరూ బ్లౌజ్ పీసులు పెడతారు కదా, బొట్టు పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరే టైంకి ఇంకా బయటకు వచ్చి వాళ్ళతో కూడా కాసేపు పలకరించేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాడండి. వెళ్ళి మా డాడీ ఇంకా అలసిపోయారని చెప్పి పడుకున్నారు. పడుకుంటే ఆయన పక్కన పడుకున్నాడండి వెళ్ళి. వ్రతం అంతా మరి దగ్గరుండి చేయించాడు కదా, అలసిపోయాడు పాపం.